ఈ లైనెక్స్ లో మనకి ఫైల్ సిస్టమ్ హైరార్కీ సిస్టమ్ అనేది ఎట్లా ఉంది అనేది చూద్దాం. అంటే బేసిక్ గా మనం ఎట్లా కాల్ చేస్తాం, ఎట్లా ఉంటది ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వీడు నార్మల్ గా ఒక స్లాష్ ఇచ్చాడు, ఒక ఫార్వర్డ్ స్లాష్. సో దీన్ని ఏమన్నాడంటే దిస్ ఈజ్ టాప్ లెవెల్ డైరెక్టరీ అన్నాడు. అంటే ఇది ఒక టాప్ లెవెల్ డైరెక్టరీ అన్నమాట. డైరెక్టరీ అంటే ఏంటంటే మన విండోస్ లోనేమో ఫోల్డర్ అంటాం కదా, ఒక డ్రైవ్ ఫోల్డర్. అట్లా లైనెక్స్ లో డైరెక్టరీ అంటాడు. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ పేరెంట్ డైరెక్టరీ ఫర్ ఆల్ అదర్ డైరెక్టరీస్. సో అన్ని డైరెక్టరీ కంటే ఇది ఒక పేరెంట్ డైరెక్టరీ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రూట్ డైరెక్టరీ. దీన్ని మనం రూట్ డైరెక్టరీ అంటాం. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఫార్వర్డ్ స్లాష్. సో దీన్ని మనం ఫార్వర్డ్ స్లాష్ అనేది రిప్రజెంట్ చేస్తాం, దానికి ఫార్వర్డ్ స్లాష్ అంటాం మనం దాన్ని. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సిలో విండోస్ లో ఇప్పుడు బేసిక్ గా మన విండోస్ ఉంది. ఇక్కడ దిస్ పీసీకి వెళ్తే మనకి ఇదిగోండి ఇక్కడ విండోస్ సి డిఈ అని ఉంది కదా. సో వీటి ఏంటంటే నార్మల్ గా లైనెక్స్ లో ఈ ఫార్వర్డ్ స్లాష్ ఏంటయ్యా అంటే మెయిన్ డైరెక్టరీ అన్నాడు వీడు. అంటే పేరెంట్ డైరెక్టరీ ఫర్ అదర్ ఆల్ డైరెక్టరీస్ కి పేరెంట్ డైరెక్టరీ అన్నాడు. సో మన విండోస్ లో పేరెంట్ డ్రైవ్ ఏంటి అంటే ఇది విండోస్ సి. లోపలికి వెళ్తే ఫోల్డర్ లో డ్రైవ్స్ తగులుతూ ఉంటాయి, బట్ పేరెంట్ డైరెక్టరీ వచ్చేసి ఇదన్నమాట. సో వీడు సిని పేరెంట్ డైరెక్టరీ అన్నాడు. అట్లా లైనెక్స్ లో ఈ ఫార్వర్డ్ స్లాష్ అన్న పాత కనిపించిందంటే అదొక పేరెంట్ డైరెక్టరీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి రూట్ అని ఇచ్చాడంటే అదొక రూట్ యూజర్ అనమాట. సో ఇట్ ఈజ్ హోమ్ డైరెక్టరీ ఫర్ రూట్ యూజర్. నార్మల్ యూజర్ కాదు, రూట్ యూజర్ అంటే వాళ్ళని సూపర్ యూజర్ అంటాం మనం. ఆ యూజర్ కి ఒక హోమ్ డైరెక్టరీ అనమాట వాడికి రూట్ అనేది. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆ రూట్ యూజర్. ఆ రూట్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడికి వర్కింగ్ డైరెక్టరీ యూజ్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా మన విండోస్ లో స్లాష్ డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్ లో అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. అంటే మనకి ఒక రూట్ యూజర్ ఎలా అయితే ఉంటాడో అడ్మినిస్ట్రేషన్ విండోస్ లో, లైనెక్స్ లో రూట్ అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ హోమ్ అని ఉంటే అదేంటంటే ఇది హోమ్ డైరెక్టరీ అనమాట. ఏం హోమ్ డైరెక్టరీ? ఇందాక రూట్ ఉంటేనేమో రూట్ యూజర్ అంటే సూపర్ యూజర్, ఇప్పుడు హోమ్ ఉంటేనేమో మిగతా యూజర్స్ ఉంటారు, అంటే L1 L2 L3 లీడ్స్ అంటాం కదా. అట్లా నార్మల్ యూజర్ అనేవాడికి ఇట్లా హోమ్ ఉండదు అనమాట. సో ఇట్ ప్రొవైడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ అదర్ యూజర్స్. ఇప్పుడు రూట్ అనేది ఆ రూట్ యూజర్ కి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి, వర్క్ చేయడానికి ఇస్తే, ప్రొవైడ్ చేస్తే, హోమ్ అనేది అదర్ యూజర్స్ కి వర్కింగ్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా సెట్టింగ్స్ లో మనం యూజర్ నేమ్ తో చూస్తాం మనం. ఇది విండోస్ లో ఎగ్జాంపుల్. తర్వాత అసలు ఈ బూట్ అంటే ఏంటి? ఫార్వర్డ్ స్లాష్ బూట్ అంటే బూటబుల్ ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. అంటే అండర్ బూట్ లో ఉంటాయి. సో బేసిక్ గా బూటబుల్ ఫైల్స్ ఏంటంటే సపోజ్ మనం ఎప్పుడైనా ఒక బూట్ అప్ చేయాలి, సంథింగ్ ఏదైనా బూటబుల్ ఫైల్ కి ఏమైనా మనము కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతాయి. అవి అప్డేట్ కానీ అప్గ్రేడ్ కానీ ఒక బూట్స్ అప్ ఇవ్వడం, ఆ ఫైల్స్ మొత్తం ఎక్కడ ఉంటాయి అంటే అదే ఫార్వర్డ్ స్లాష్ బూట్ లో ఉంటాయి. సో ఈటీసీ ఏంటంటే ఎట్సెట్రా అంటాం. ఇదేంటంటే కన్ఫిగరేషన్ ఫైల్స్ ని కలిగి ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫేస్బుక్ తో లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇస్తాం కదా, వాటికి సంబంధించిన యూజర్ పాస్వర్డ్స్ మొత్తం కూడా ఈటీసీలో స్టోర్ అవుతాయి. సో దానిలోనే డిఎన్ఎస్ డిహెచ్సిపి సర్వర్ ని వాడుకొని ఆ యూజర్ అనేవాడు కరెక్టా కాదా అని చెక్ చేసుకొని మనకి చెప్తుంది అనమాట. ఆ ఫార్వర్డ్ స్లాష్ ఏటీసీ అనేది మనకి కన్ఫిగరేషన్ ఫైల్స్ స్టోర్ అవుతాయి. సో యూజర్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ యూజర్, ఇదేంటంటే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. బేసిక్ గా మన సిస్టమ్ లో ఏదైతే ఉందో డిఫాల్ట్ యాప్స్ కొన్ని ఉంటాయి, డిఫాల్ట్ అప్లికేషన్స్, డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్. సో వాటిలో మనకి ఫార్వర్డ్ స్లాష్ యూజర్ అనేవి ఆటోమేటిక్ గా కొన్ని ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి వాటివి ఇక్కడ యూజర్ అనే ఫోల్డర్ లో సేవ్ అవుతాయి డైరెక్టరీలో.
సో ఎట్లా అంటే మనకి విండోస్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఏవైతే స్టోర్ అయినాయో అట్లా. సో ఓపీటీ ఏంటంటే ఆప్షనల్ డైరెక్టరీ అంటాం దీన్ని. ఇది యూజర్ కి ఒక ఆప్షనల్ డైరెక్టరీ అన్నమాట. అంటే పైన యూజర్ ఏంటంటే డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో, లైక్ సపోజ్ నేను ఇప్పుడు మనం కలి ఇన్స్టాల్ చేసాం కదా, అందులో కొన్ని ఇన్స్టాల్ చేస్తాం. మళ్ళీ కొన్ని అంటే ముందుకు వెళ్ళేటప్పుడు డిఎన్ఎస్ సర్వర్ అని, డిహెచ్పి సర్వర్ అని, అపాచీ అని కొన్ని. అంటే వీటిని మనము ఇట్లా ఇన్స్టాల్ చేసే ప్రతి ఒక్క థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అన్ని కూడా ఓపీటీలో స్టోర్ అవుతాయి. ఓకే. సో బిన్ అన్నాం. ఈ ఫార్వర్డ్ స్లాష్ బిన్ ఏంటయ్యా అంటే ప్రీవియస్ గా మనము ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హ్యూమన్ టు హార్డ్వేర్ టు హ్యూమన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లాంగ్వేజ్. ఆ వేలో మనం ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డాట్ బిన్ అనే ఫైల్స్ ఉంటాయి. సో నేను ఎప్పుడైనా కమ్యూనికేట్ అవ్వాలంటే ఆ డాట్ ఫైల్స్ అనేది యూజ్ చేసుకొని మనకి కమ్యూనికేట్ అవ్వడానికి ఆ వేని మనకి ఇస్తుంది అనమాట ఈ డాట్ బిన్ స్లాష్ బిన్ అనేది. సో ఈ స్లాష్ బిన్ లో ఏం ఫైల్స్ స్టోర్ అవుతాయా అంటే ఆ కమాండ్స్ ఏదైతే ఉందో మనకి, అంటే ఈ స్లాష్ బిన్ అనేది ఆల్ యూజర్ కి స్టోర్ అవుతుంది. ఆ బైనరీ ఫైల్స్ మొత్తం కూడా అందరు యూజర్స్ బిన్ లో స్టోర్ అవుతాయి. కానీ ఎస్ బిన్ అంటే సూపర్ బిన్, అంటే సూపర్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడి ఫైల్స్ మాత్రమే అందులో స్టోర్ అవుతాయి. ఇప్పుడు సూపర్ బిన్ అనేది ఆ అడ్మిన్ అనేవాడికి బిన్ ఫోల్డర్ యాక్సెస్ ఉంటుంది, కానీ బిన్ అంటే మిగతా యూజర్స్ కి సూపర్ బిన్ ఫోల్డర్ అనేది యాక్సెస్ ఉండదు. సో ఇది బిన్ అనేది నార్మల్ యూజర్ పర్మిషన్, సూపర్ బిన్ అనేది రూట్ యూజర్ అంటే సూపర్ యూజర్ పర్మిషన్ అనమాట. సో ఇక్కడ స్లాష్ డెవ్ ఏంటయ్యా అంటే డివైస్ ఫైల్స్ ఉంటాయి అనమాట కొన్ని మనకి. అంటే లైక్ హార్డ్ డిస్క్ యొక్క ఫైల్స్, రామ్ యొక్క ఫైల్స్. మనకి విండోస్ లో చెప్పుకోవాలంటే డివైస్ మేనేజర్ అయితే ఎట్లా అయితే మనకు ఉందో అట్లా డెవ్ ఫైల్స్ అంటే డివైస్ ఫైల్స్ అనేవి స్లాష్ డివైస్ లో స్టోర్ అవుతాయి అనమాట. సో స్లాష్ ప్రొక్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఫైల్స్ ఏంటి, మనకి ఎంసిఎస్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ని వర్క్ చేసేటప్పుడు సో మనం విఎం తీసుకొని వర్క్ స్టేషన్ 1 by 1 నెక్స్ట్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ పోయాం. అప్పుడు ఏమైంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ వేలో ఇక్కడ మనము కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, మన దగ్గర ఏదైనా అప్లికేషన్స్ రన్ అవ్వాలి అన్నా కొంచెం ప్రాసెస్ అనేది జరగాలి. సో ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ ఫైల్స్ మొత్తం ఈ స్లాష్ ప్రాసెస్ అనే దాంట్లో స్టోర్ అవుతాయి, ప్రొక్ అంటాం. సో ఇట్ కంటైన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ఈ కంటెంట్స్ అనేవి పర్మనెంట్ ఉండవు, ది కీపింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వర్చువల్ డైరెక్టరీ అంటాం దీన్ని, వర్చువల్ డైరెక్టరీ అంటాం. సో ఇట్ ఫైల్స్ కంటైన్స్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ బై ఓఎస్. ఓఎస్ ఏదైతే యూజ్ఫుల్ గా ఉంటుందో ఆ ఫైల్స్ మాత్రమే ఇక్కడ స్టోర్ అవుతాయి, కంటైన్ అవుతాయి. సో ఏంటయ్యా అంటే ర్యామ్, స్వాప్, అట్ ద సేమ్ టైం సిపి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రాసెస్ ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట ప్రొక్ అనే డ్రైవ్ లో. సో వేర్ ఏంటంటే వేరబుల్. సో దీన్ని మనం వేరబుల్ డేటా అంటాం. ఏంటయ్యా అంటే లాగ్ ఫైల్స్. సో బేసిక్ గా లాగ్ ఫైల్స్ ఏంటి అంటే సపోజ్ మనం ఎంసిఎస్ లో ఒక డేటా రిపోర్ట్ ని మనం ఎట్లా క్రియేట్ చేయాలో చూసాం. అంటే ఒక పర్టికులర్ యూజర్ ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాడు, ఈ మధ్యలో ఎంత వర్క్ చేశాడు, ఏం వర్క్ చేశాడు అని ఒక లాగ్ స్టోర్ అవుతుంది. సో అలాంటి లాగ్ ఫైల్స్ మొత్తం కూడా మనకి వేరబుల్ ఫోల్డర్ లో స్టోర్ అవుతాయి అనమాట, వేరబుల్ డైరెక్టరీలో. సో ఎంఎన్టీ అంటే ఎంత అంటే మనకి పార్టిషన్. సో ఈ పార్టిషన్ ఏంటి అంటే మన దగ్గర ఒక డ్రైవ్ ఉంది, దానికి ఒక 100 GB ఫోల్ మెమరీ అనుకుంటే దాన్ని నేను డివైడ్ చేసుకుంటాను, పార్టిషన్ గా డివైడ్ చేసుకుంటాను మల్టిపుల్ డ్రైవ్స్ గా. అట్లా డివైస్ ఫైల్స్ అంటే ఆ అట్లా షేర్ చేసుకున్న పార్టిషన్స్ అనేవి ఇట్లా ఉంటాయి అనమాట. ఇటేంటంటే డిఫాల్ట్ గా ఎంటీలో ఉంటుంది. సో మనకి ఎంఎన్టీ గురించి పెద్దగా ఏమి ఉండదు. నెక్స్ట్ స్లాష్ మీడియా ఏంటంటే రిమూవబుల్ మీడియా ఏదైతే ఉందో, అంటే మనం ఏదైనా ఒక ఫోల్డర్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు
ఎక్స్టెండ్ గా అంటే ఎక్స్ట్రాగా మనకు ఒక ఫోల్డర్ నేమ్ చూపించింది. సో మన సి డ్రైవ్ ఉందంటే డి డ్రైవ్ ని మనం యాడ్ చేసాం. ఆ డి డ్రైవ్ ని చూపించింది అనమాట ఎక్స్ట్రా. అదేంటంటే రిమూవబుల్ మీడియా అంటాం. అలాంటివన్నీ ఇట్లా మీడియాలో స్టోర్ అవుతాయి. సో లిబ్ ఏంటంటే లైబ్రరీ ఫైల్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎంసీఎస్సిలో విండోస్ ఐఎస్ఓ ఇమేజ్ ని రన్ చేయడానికి మనం ట్రై చేసాం. అంటే అక్కడ మనం డొమైన్ కంట్రోలర్ సంథింగ్ ఏదో చూసాం మనం. అంటే ఇప్పుడు వాడు ఒక డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేసాం, లోపలికి వెళ్ళి ఒక్కొక్క అంటే ఒక్కొక్క పాత్ను సెలెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్ అనే రోల్ బేస్డ్ ఫీచర్స్ అని అక్కడ డిఎన్ఎస్ అండ్ డొమైన్ కంట్రోలర్ యొక్క సాఫ్ట్వేర్ ను మనం క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది లైబ్రరీ అన్నమాట. అంటే మనకి ఏదైతే యూస్ఫుల్, సపోజ్ నేను పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు దానికి కావలసిన డిప్రికేటెడ్ లైబ్రరీస్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తము ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకుంటేనే పైథాన్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో అలాంటి లైబ్రరీస్ అన్ని కూడా ఈ లిబ్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. అంతే. సో ఈ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇవి ఎందుకు వాడతాం, ఎట్లా కాల్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటే లైనక్స్ లో ఈ కమాండ్ బేస్డ్ అనేవి ఈజీగా ఉంటాయి అన్నమాట.